హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చి చూడి పశువుల యాజమాన్యం. చూడి పశువుల యాజమాన్యం అనేది మనము రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఎనిమల్ కేరింగ్ అనేది చాలా అవసరం. మన గేదెలలో అయితే చూడి కాలం, మన గెస్టేషన్ పీరియడ్ వచ్చేసి గేదెలలో అయితే 310 రోజులు, అంటే 10 నెలల 10 రోజులు. ఆవులలో వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ వచ్చేసి 280 రోజులు, అంటే మంత్స్లో చూసుకుంటే 9 నెలల 9 రోజులు ఉంటుంది. ఈ గెస్టేషన్ పీరియడ్ కాలంను మనము 3 భాగాలుగా విభజించినట్లయితే ఫస్ట్ 3 నెలలని మనము మొదటి ట్రైమినిస్టర్ కాలం అని, 4 నుండి 6 నెలల మధ్య గల చూడి సమయాన్ని 2వ ట్రైమినిస్టర్ కాలం అని, 3వ అంటే 7 నుండి 9 కానీ 10 కానీ మధ్య కాలంలో ఉన్న సమయాన్ని మనము 3వ ట్రైమినిస్టర్ కాలంగా చెప్పుకోవచ్చు. ఈ 3వ ట్రైమినిస్టర్ కాలంలో ఏంటంటే ఫీటస్ డెవలప్మెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. 70% వరకు పిండం డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనము చూడి పశువుల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? యాజమాన్య పద్ధతులు వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే పోషణ ఉంటుంది. చూడి పశువులలో కేరింగ్ అనేది పోషణతో మొదలవుతుంది. పోషణ అనేది ఎలా ఉండాలి? మన చూడి పశువుకు పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఎలా ఇవ్వాలి? తన బాడీ వెయిట్ని క్యాలిక్యులేషన్ చేసుకొని పచ్చిగడ్డిని ఇవ్వవలసిన అవసరం అనేది, ఆ క్యాలిక్యులేషన్లో 50% మార్నింగ్, 50% ఈవినింగ్గా పచ్చిగడ్డి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎండుగడ్డి కూడా ఇవ్వాలి. ఎండుగడ్డి ఎందుకు ఇవ్వాలి అంటే ఎండుగడ్డి డ్రై మ్యాటర్ కాబట్టి ఇందులో 70 ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రూమెను ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ అనేది ఎక్కువగా ఎనిమల్కి ఉంటుంది. సో పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డితో పాటు మనము అడిషనల్గా మినరల్ దానా అనేది ఇవ్వాలి. దానాలో ఏంటంటే దానాలో విటమిన్ ఏ మరియు విటమిన్ డి అనేది ఉండేలాగా రైతు చూసుకోవాలి. ఇలా ఈ పోషణ జాగ్రత్త చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే 3 నుండి 6 నెలల మధ్యలో నట్టల డీవార్మింగ్ అనేది చేయించాలి. నెక్స్ట్ ఈ డీవార్మింగ్ అనేది ఫీటస్కి ఇబ్బంది కలగకుండా ఉండే, ఫీటస్ పైన ప్రభావం పడకుండా ఉండేటటువంటి మెడిసిన్ని మనం వాడి డీవార్మింగ్ అనేది చేయించాలి. నెక్స్ట్ ఏంటంటే ఎనిమల్కి 2 నెలల్లో కావింగ్ అవుతుంది అనగా ఎనిమల్కి కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేది అందేలాగా చూసుకోవాలి. ఇలా కాల్షియం ఫాస్ఫరస్ ఇవ్వడం వలన ఏంటంటే పాల జ్వరం అనేది కావింగ్ అయిన తర్వాత పాల జ్వరం అనేది రాకుండా మనం నిరోధించవచ్చు. డ్రైయింగ్ పీరియడ్ అంటే ఏంటిది? పాలు ఇవ్వకుండా మొత్తం డ్రై అయిపోయేలాగా చేయాలి. అదే పాలను ఎలా ఆఫ్ చేయాలి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా పాలు ఇస్తూ ఉంటాయి. ఇది కాకుండా పాలు అనేది ఇవ్వకుండా మనం ఆఫ్ చేయాలి. ఎలా చేయాలి? ఒక పూట పిండాలి, ఒక పూట పిండకుండా వదిలేయాలి. అలా నెక్స్ట్ ఒక పూట పిండాలి, 2 పూటల పిండకుండా వదిలేయడం వలన ఇలా ఈ పద్ధతిలో డ్రై చేయడం వలన ఏంటంటే కావింగ్ అయిన తర్వాత మిల్క్ నెక్స్ట్ లాక్టేషన్, నెక్స్ట్ ఈతలో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం కూడా కొన్ని అందరు రైతుల దగ్గర ఇప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే ఎక్కువ పాల దిగుబడి ఉన్న ఎనిమల్స్నే పెంచుతున్నారు. సో మ్యాక్సిమం 6 to 8 లీటర్స్ మధ్యలో మిల్క్ ఈల్డ్ ఉన్న ఎనిమల్స్ రైతు దగ్గర జనరల్గా చూసుకున్నట్లయితే ఉంటుంది. సో అధిక పాల దిగుబడి అంటే ఈ రేంజ్లో ఉన్న వాటికి ఎనిమల్ 2-3 రోజుల్లో ఈడుతుంది అనగా మనము దానికి పొదుగుకి యాంటీబయాటిక్ని పొదుగులోకి ఎక్కించాలి. ఇలా ఎక్కించడం వల్ల ఏంటంటే ఎనిమల్ ఈనిన తర్వాత మ్యాస్టైటిస్ పొదుగువాపు వ్యాధి రాకుండా మనము
నివారించవచ్చు. అది పొదుగు అనేది అడ్డర్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. 3 days నుండి అడ్డర్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్దగా అవుతుంది పొదుగు అనేది. నెక్స్ట్ మనము అందులో టీట్స్ నుండి ముర్రు పాలు వచ్చే ఇది కూడా అప్పుడప్పుడు కనబడతా ఉంటుంది. ఒక 1 hourలో కంప్లీట్గా ఈనే ప్రాసెస్ అనేది జరగాలి. అలా ఈనకపోవడం వలన డాక్టర్ను సంప్రదించవలసిన అవసరం అనేది ఉంటుంది. అంతేగాని దూడను కానీ లాగడం వలన ఇటువంటి పనులు చేయడం వలన దూడలు చనిపోయే అవకాశం అనేది, మోర్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడే ఎనిమల్లో ఒకలాంటి జాగ్రత్తలు, ఈనే ముందు ఒకలాంటి జాగ్రత్తలు, మరి ఈనిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా మరి రైతు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈనిన తర్వాత ఏంటంటే ఎనిమల్ ఈనిన తర్వాత దూడ బయటకు వచ్చినాక దాని యొక్క ముక్కు రంధ్రాలను తుడిచి శ్వాస ఆడేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జున్ను పాలను హాఫ్ అన్ అవర్ లోపు తాగించాలి. హాఫ్ అన్ అవర్ లోపు జున్ను పాలను అనేది తాగించాలి. జున్నులో ఏంటంటే హ్యూమిడిటీ పవర్ అనేది 3 months వరకు మన కాఫ్ అనేది ఉంటుంది. అలా తాగించడం వలన ఈ జున్ను పాలు అనేది 3-4 days అనేది మనకు ఎనిమల్ నుండి వస్తాయి. ఈ వచ్చిన పీరియడ్లో మనం కంప్లీట్గా దూడకు అనేది తాగించాలి. మంచి క్వాంటిటీతో, మంచి దాని బాడీ మెయింటెనెన్స్తో, బాడీ వెయిట్తో చూసుకొని పాలు అనేది తాగించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆ దూడ యొక్క బొడ్డును మనం 1 ఇంచు ఉంచి దానికి ఒక ఇంచు మందం వదిలేసి దాన్ని దారంతో కట్టేసి అయోడిన్ లాంటి పూసినట్లయితే మనము బొడ్డువాపు వ్యాధును మనము నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల కాఫ్కి. నెక్స్ట్ పశువు మాయాను తినకుండా ప్లాసెంటా వచ్చేసి ఏంటంటే 1 hour నుండి 12 hours లోపు పడిపోవాలి. అలా పడిపోనట్లయితే మనము రిప్లాంటా లాంటి పౌడర్స్ని వాడుతూ మనం ప్లాసెంటా అనేది 1 hour నుండి 12 hours లోపు కంప్లీట్గా ప్లాసెంటా అనేది 1 hour నుండి 12 hours వరకు కంప్లీట్గా పడిపోవాలి. అలా పడిపోని పరిస్థితులలో రిప్లాంటా లాంటి ఔషధాలను మనం వాడి మాయాన్ని వాడుతూ ఉండాలి. ఇలా వాడడం వలన కూడా పడిపోలేదు అనుకోండి, డాక్టర్ని సంప్రదించాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఎనిమల్కి కాల్షియం ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే పాల జ్వరం నుండి మనము సేఫ్గా ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 300